ప్రస్తుతం నేను నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని ప్రగతి నగర్ దగ్గర ఉన్నాను. ఈ నెల ఆగస్టు 14న హైడ్రా ఇక్కడ ఒక పెద్ద 3 టవర్లను ఇక్కడ కూల్చేసింది. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మనకు కనబడుతుంది. దాదాపు 3 టవర్లు. హైడ్రా ప్రకారం 1300 గజాల 134 సర్వే నంబర్ 134 సంబంధించి 1300 గజాల ఎఫ్టీఎల్ భూమిని బఫర్ జోన్ ఆక్రమించి బిల్డింగ్ కట్టారని చెప్పేసి హైడ్రా వచ్చి కూల్చివేతలు స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఆగస్టు 14న స్టార్ట్ చేసిన కూల్చివేతలు దాదాపు 3-4 రోజులు పట్టింది. మొత్తం 3 బ్లాకులుగా ఉన్నాయి. ఒక్కొక్క బ్లాక్ సంబంధించి 5 ఫ్లోర్లు ఉన్నాయి. 5 ఫ్లోర్లు మొత్తం 15 ఫ్లోర్ల వరకు, అంటే ఒక్కొక్క బ్లాక్‌లో 5 ఫ్లోర్ల వరకు ఉన్నాయి. మొత్తం 3 బ్లాక్‌లకు సంబంధించి 40 అపార్ట్మెంట్స్ వరకు ఉన్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. చూస్తున్నాం కదా, ఇక్కడ మొత్తం ఇక్కడ సామాన్ అంతా ఇక్కడే ఉంది. దాదాపు ఎలక్ట్రిక్ సంబంధించిన పైపులు గానీ, లప్పంకి సంబంధించి కెమికల్ ఇవన్నీ చాలా మొత్తం స్క్రాప్ కూడా ఉంది. మొత్తం కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న బిల్డింగ్. దాదాపు బిల్డర్ వాళ్ళకొచ్చేసి 10-12 కోట్ల నష్టం జరిగిందని చెప్పేసి బిల్డర్ వాళ్ళు చెప్తున్నారు. అర్ధరాత్రి తెల్లారి 3 గంటలకు అట్లా వచ్చేసి, తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి కూల్చివేతలు స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఏం ఇంటిమేషన్ లేదు మాకు. సడన్‌గా వచ్చేసి హైడ్రా వాళ్ళు పర్మిషన్ లేదని చెప్పేసి మొత్తం కూల్చివేతలు స్టార్ట్ చేశారని చెప్తున్నారు. బిల్డర్ వాళ్ళకి సంబంధించి మాత్రం బిల్డర్ల వర్షన్, మేము అన్ని పర్మిషన్స్ తీసుకున్నాము, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ హైడ్రా వాళ్ళు ఇదే అక్రమ కట్టడం అని చెప్పేసి కూలగొట్టారని చెప్తున్నారు. చూడండి, మొత్తం దాదాపు లాస్ట్ స్టేజ్ వరకు వచ్చింది కన్స్ట్రక్షన్. దాదాపు కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తయింది. దాదాపు ప్లాస్టింగ్ అంతా అయిపోయింది. ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత దాదాపు సున్నం వేశారు. మొత్తం లప్పం కూడా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. ఓన్లీ ఎలక్ట్రిక్ సంబంధించి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా మనం, ఇది ఒక కిచెన్ రూమ్ సంబంధించి ఉన్నట్టుంది. ఇది ఒక కిచెన్ సెటప్. ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం ఇది రెడ్, మొత్తం టైల్స్ కూడా వేశారు. పాపం బిల్డర్లు అయితే చాలా 12 కోట్ల వరకు నష్టపోతున్నామని చెప్పేసి చెప్పారు. ఇప్పటికే మేము పార్ట్నర్షిప్లో కట్టాం, బట్ ఇంతవరకు అయితే ఇది సేల్ చేయలేదు. ఒకవేళ సేల్స్ చేస్తే కస్టమర్ల నుంచి మాకు ఎటువంటి ప్రమాదం ఉండేది అని చెప్పేసి బిల్డర్లు కూడా ప్రశ్నిస్తున్నారు. మనం ఒకసారి అటు సైడ్ వెళ్ళి చూద్దాం. మొత్తం ఎంత కూల్చివేతలకు సంబంధించి విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మొత్తం నేను కూల్చేసిన ప్లేస్లో ఉన్నాను. ఇప్పుడు చూస్తుంటే మనం విజువల్స్లో చూడొచ్చు. దాదాపు 3 బ్లాకులు మొత్తం అమాంతంగా కూల్చేశారు. దాదాపు కూల్చడానికే 3 రోజులు సమయం పట్టింది. బిల్డర్లు అయితే ఏడుస్తున్న పరిస్థితి. ఎందుకంటే పార్ట్నర్లంతా అప్పులు తీసుకొచ్చి పెట్టాము, 10-12 కోట్లు దాదాపు ఖర్చు అయింది. ఇప్పుడు మాకు ఎవరు సమాధానం చెప్తారు? మాకు అన్ని పర్మిషన్స్ ఇచ్చారు. ఇప్పుడు చెరువు చికం భూమని, లేకపోతే ఎఫ్టీఎల్ అని చెప్పేసి, బఫర్ జోన్ అని చెప్పేసి రాత్రి వచ్చి కూల్చేశారని చెప్పేసి ఇక్కడ బిల్డర్లు అయితే మొత్తుకుంటున్న పరిస్థితి. చూస్తున్న ఈ గోడ ఆనుకొని ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయన్నారు కదా, అది బఫర్ జోన్ అని చెప్పేసి హైడ్రా వాళ్ళు ఇది మొత్తం కూల్చివేతలు అయితే స్టార్ట్ చేశారు. సరే, హైడ్రా వాళ్ళు కూల్స్తున్నారు, ఓకే. బట్ ఇక్కడ సేల్స్ జరగలేదు కాబట్టి ఓకే. ఇక్కడ ఎవరైనా కస్టమర్స్ కొనుక్కుంటే వాళ్ళ పరిస్థితి ఏంది? అప్పుడు మీరే పర్మిషన్లు ఇచ్చారు కదా, మీరే పర్మిషన్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరే అక్రమ కట్టడాలని చెప్పేసి ఎట్లా కూల్చివేస్తారని చెప్పేసి బిల్డర్లు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పుడు దాదాపు ఇక్కడ చూస్తే చుట్టుపక్కల చాలా వరకు ఇక్కడ మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది ఎఫ్టీఎలా లేకపోతే బఫర్ జోనా, ఇవన్నీ కొనుక్కునే వాళ్ళకి తెలియదు కదా. బీజేపీ ఎమ్మెల్యే నిన్న మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కట్టుకుని ఇల్లు కూల్చడం అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా ప్రశ్నించడం జరిగింది. ఫస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే అప్పుడు అధికారులు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి, వాళ్ళ అవసరమైతే వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేసి అది ఆ నష్టపరిహారం మొత్తం ఇక్కడ నష్టపోతున్న వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని హైడ్రా అంటే కూల్చివేతలు చేసుకుంటూ పోతే ఎంతవరకు సమంజసం చేసి బీజేపీ ఎమ్మెల్యే కూడా ప్రశ్నించడం జరిగింది. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, మేము 1 ఇయర్ క్రితమే ఇవన్నీ పర్మిషన్స్ ఇచ్చారు, అప్పుడే మాకు చెప్తే ఇంత నష్టం మాకు జరిపోయేది కదా. ఇప్పటికే దాదాపు మాకు 11 కోట్ల నష్టం వరకు వచ్చింది. హైడ్రా వాళ్ళు మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాం ఆల్రెడీ, కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా కూడా హైడ్రా వాళ్ళు వినకుండా అంటే సాయంత్రం 5:30 నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే మార్నింగ్ 2:30 వరకు వెయిట్ చేశారు. బట్ 2:30కి స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 11 కోట్ల నష్టం వచ్చింది. ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి? మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు ఇప్పుడు మేము ఇంకా కస్టమర్స్కి సేల్ చేయలేదు కాబట్టి ఒక రకంగా మేము సేఫ్లోనే ఉన్నామని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు మాకు జరిగిన నష్టం ఎవరు తీరుస్తారు? ఆల్రెడీ దీనికి సంబంధించి కోర్టులో కేసు ఉండగా కూడా హైడ్రా చాలా అత్యుత్సాహం ప్రదర్శించి బిల్డర్ వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం, ఇంకా ఇక్కడైతే చూస్తున్నాం కదా, దీనికి సంబంధించి స్క్రాప్ కూడా కనీసం మొత్తం స్క్రాప్ కూడా గవర్నమెంట్ హైడ్రా వాళ్ళు తీసుకోబోతున్న పరిస్థితి. ఇది కూలగొట్టడానికి 3 రోజులు పట్టింది. ఈ డిమాన్స్ట్రేషన్ అంతా క్లియర్ చేయడానికి దాదాపు 10-15 రోజుల సమయం పట్టేటట్టు ఉందని ఇక్కడ వాళ్ళు వర్కర్స్ చెప్తున్నారు. చూసుకున్నాం కదా, మొత్తం ఇక్కడ చూస్తున్నాం కదా, అదంతా వర్కర్స్ అంతా దేనికి దానికి ఐరన్ వచ్చేసి రాడ్స్ అంతా సపరేట్ చేసి కట్ చేస్తూ మరో పక్కన ఎక్కడికక్కడ లోడ్ అయితే వెళ్తుంది. ఈ లోడ్ అంతా క్లియర్ కావడానికి దాదాపు ఒక 15-20 రోజులు పడుతుందని చెప్తున్నారు. దాదాపు ఈ చుట్టుపక్కల ఈ బిల్డింగ్స్ అన్నీ ఇప్పుడు అందరూ చాలా భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే అది నిజంగా ఒకవేళ వాళ్ళు ఎఫ్టీఎల్ ఆక్రమించి కట్టారా, లేకపోతే మా పరిస్థితి ఏంటి? హైడ్రా ఇంత దూకుడుగా వ్యవహరిస్తుందిగా, మరి మాకు పర్మిషన్ ఉన్నాయా లేదని చెప్పేసి ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, చాలా భయపడుతున్న పరిస్థితి, ఆందోళన చెందుతున్నారు కస్టమర్స్ కూడా. ఎందుకంటే బిల్డర్స్ అమ్మేటప్పుడు ఇవన్నీ చెప్పరు, మేము కూడా చూసుకోం కదా, మాకు ఇవన్నీ తెలియదు కదా. ఒక సాధారణ కస్టమర్ లేకపోతే ఒక ఇల్లు కొనుక్కునేవాడు
దాదాపు ఒక 20, 30 సంవత్సరాలు వాడు కూడబెట్టుకొని లేకపోతే హోమ్ లోన్ అని, ఆ లోన్ అని అన్నీ బంగారం అన్నీ పెట్టుకొని ఒక ఇల్లు తీసుకుంటే ఇప్పుడు ఇల్లు తీసుకున్న తర్వాత ఇంత టెన్షన్స్ అంటే ఎప్పుడొచ్చి ఏ మిషన్ వచ్చి ఏది కూలగొడుతుందన్న తెలియని పరిస్థితిలో ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నిజాంపేట్ గాని ఇక్కడ దుండిగల్ మున్సిపల్ ఏరియాలో చాలా కొత్త కన్‌స్ట్రక్షన్స్ అన్నీ చాలా జరుగుతున్నాయి. సో, అవన్నీ ఎప్పుడు కూలగొడతారనే చాలా టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే సామాన్యుడు ఒక ఇంటిని కొనుక్కోవాలంటే చాలా తెలుసు ఎంతో కష్టపడతాడు. సో, అంత కొనుక్కున్న తర్వాత ఒకవేళ ఆఫీసర్‌లొచ్చి మీకు పర్మిషన్ లేదని కూలగొట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఆ కస్టమర్‌లు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొదట మీరే పర్మిషన్‌లు ఇస్తారు. పర్మిషన్‌లన్నీ మీరు ఎట్లా ఇస్తారో మీకు తెలుసు, బిల్డర్‌లకు తెలుసు. సో, ఇవన్నీ మాకు తెలీదు కదా! బిల్డర్‌లు ఏదో మేనేజ్ చేసి, ఆఫీసర్‌లు మేనేజ్ చేసి, ఆఫీసర్‌లు కూడా అప్పుడు మందం ఏదో వాళ్ళు తీసుకొని లేపోతే ఏదో దానికి లొంగిపోయి ఆఫీసర్‌లు కూడా ఆ పర్మిషన్స్ ఇచ్చేసి, ఒకవేళ అది బఫర్ జోన్ అని తెలిస్తే కస్టమర్‌కి అక్కడ ఒక బోర్డ్ పెట్టాలి కదా! లేకపోతే కస్టమర్ అక్కడ కొనుక్కోవద్దని చెప్పేసి గవర్నమెంట్ ఒక హెచ్చరిక లాంటివి చేయాలి కదా! కస్టమర్లంతా కొనుక్కొని మేము ఒక 1 ఇయర్ ఉండి ఈఎంఐ లోన్స్ పే చేస్తుంటే ఇప్పుడు సడెన్‌గా వచ్చేసి కూలగొడుతున్న పరిస్థితి ఏంటని చెప్పి హైడ్రా వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే పర్టిక్యులర్ అపార్ట్మెంట్‌కి సంబంధించి ఇక్కడైతే సేల్ జరగలేదు. బట్ హైడ్రా చాలా చోట్ల కూలగొడుతుంది. సో, సామాన్యుల జోలికే వస్తుంది హైడ్రా. ఇంకా పెద్ద కన్‌స్ట్రక్షన్ చాలా ఉన్నాయి పర్మిషన్స్ లేకుండా. చాలామంది చెరువులు ఆక్రమించి కట్టారని చెప్పేసి వాటి జోలికి పోకుండా కేవలం మధ్యతరగతి వాళ్ళు లేకపోతే ఏదో మిడిల్ అబోవ్ క్లాస్ వాళ్ళు మేము ఇల్లు కొనుక్కుంటే మా మీద పడి హైడ్రా వాళ్ళు ఇక్కడ చాలా కూల్చివేతలు అనేది చేస్తున్నారని చెప్పేసి మధ్యతరగతి ప్రజలు కూడా చాలా ఆందోళన చెందిన పరిస్థితి. ఒక పక్కన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఆ ఐరన్ మొత్తం తీసేయడానికి చాలా ఎందుకంటే ఈ మొత్తం డిమాన్‌స్ట్రేషన్ అంతా క్లియర్ చేయడానికి దాదాపు ఒక నెల రోజులు పట్టే సమయం ఉన్నదని చెప్పేసి, నెల రోజుల వరకు కావచ్చని చెప్పేసి చెప్తున్నారు. నిన్న బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా గవర్నమెంట్‌ని ప్రశ్నించడం జరిగింది. అసలు ఆఫీసర్‌ని అడ్డుకోవాల్సింది ఆఫీసర్ లంచాలు తీసుకున్నప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆఫీసర్‌లు పైన చర్యలు లేకుండా మీరే పర్మిషన్‌లు ఇస్తారు, మీరే కూలగొడతారా అని చెప్పేసి గవర్నమెంట్ కూడా ప్రశ్నించడం జరిగింది. 1994 నుంచి దాదాపు మొత్తం అంతా శ్వేతపత్రం అంతా విడుదల చేయాలి. ఎందుకంటే అప్పటి గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్‌లో ఎన్ని చెరువులున్నాయి, ఇక తర్వాత మీ గవర్నమెంట్‌లో వచ్చినాక ఎన్ని చెరువులు మాయమని చెప్పేసేసి వెంకటరమణారెడ్డి కూడా ప్రశ్నించడం జరిగింది. దాదాపు ఎందుకంటే హైదరాబాద్‌కి సంబంధించి గ్రేటర్‌లో 7,000 చెరువులు ఉండేటివి. అంటే 2010 నివేదిక ప్రకారం 7,000 చెరువులు ఉన్నాయని చెప్తున్న మీరే 2014 వచ్చేసరికి 169 చెరువులు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. చెరువులన్నీ పోవడానికి కారణం ఆఫీసర్లు కాదా? పర్మిషన్‌లు ఇచ్చింది ఆఫీసర్లు కాదా? లేకపోతే ఆఫీసర్ల వెనకాల ఉన్న లేకపోతే ఆ ఒత్తిడి చేసిన రాజకీయ నాయకులు కదా! కస్టమర్‌లను ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఆఫీసర్లు పర్మిషన్‌లు ఇస్తారు. మళ్ళీ మీరే అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తున్నారు. సో, ఇప్పుడు ఇదంతా లాస్ ఎవరు భరించాలి? ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆఫీసర్లు వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఈ కస్టమర్లకు గానీ, బిల్డర్లకు గానీ అడ్జస్ట్ చేయాలని చెప్పేసి వెంకటరమణారెడ్డి చెప్తున్నారు. హైడ్రానైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము. హైడ్రా అనేది ఆపాలి కంపల్సరీ. హైడ్రా భయభ్రాంతులకు గురి చేస్తుంది. మిమ్మల్ని ప్రజలు ఎంచుకున్నది వాళ్ళ ఇల్లులు కూలగొట్టించుకోవడానికా? లేకపోతే మీకు ఓటేసింది వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఇల్లు కూలగొడుతుంటే చోద్యం చూడడానికి అని చెప్పేసి ఆ బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి భవిష్యత్తులో కూడా మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నామని చెప్పేసి నిన్న తెలపడం జరిగింది. ఇప్పటికైతే చాలా కన్స్ట్రక్షన్స్ కంపెనీలు కూడా హైడ్రాకి సంబంధించి ఆ ముఖ్యమంత్రి దగ్గరికి చాలా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ కూడా పోతున్నాయి. హైడ్రా చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. హైడ్రాను కట్టడి చేయాలని చెప్పేసి ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన నేతల ఇల్లులు కానీ లేకపోతే చాలా వరకు బఫర్ జోన్లో ఉన్నాయి. రంగారెడ్డి ప్లస్ చేవెళ్ళ పరిధిలో చూస్తే చాలా వరకు ఫామ్ హౌస్లు కూడా చాలా పెద్ద బడా నేతలు ప్లస్ ఐఏఎస్, మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, సెలబ్రిటీస్, ఫిలిం స్టార్స్ ఇల్లులు కూడా ఉన్నాయి. వాటి జోలికి పోకుండా కేవలం సామాన్యుల జోలికి హైడ్రా వస్తుందని చెప్పేసి ఆ హైడ్రా మీద కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. మా జోలికి ఎప్పుడు వస్తారో అని చెప్పేసి పెద్ద బడా నేతలు కూడా హైడ్రాకి సంబంధించి భయపడే పరిస్థితి ఉంది. ఇప్పుడు హైడ్రాకి సంబంధించి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి రేవంత్ రెడ్డికి. ఎలాగైనా హైడ్రాని ఆపాలి, లేకపోతే చాలా పెద్ద ఎత్తున మీరు నష్టపోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఆ బడా నేతలు మంత్రుల దగ్గరికి పెద్ద కట్టడాలు ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా హైడ్రాని కట్టడి చేయాలనేసి రేవంత్ రెడ్డి దగ్గర కూడా చెప్పే పరిస్థితి ఉంది. హైడ్రాని కట్టడి చేయకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి చాలా తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఈ హైడ్రా అనేది లేనిపోని తలనొప్పి వస్తుంది ప్రభుత్వానికి అని చెప్పేసి అధికార పార్టీ నేతలే చెవులు కొరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, నిజాంపేట నుండి.